మీరు పెళ్ళికి వచ్చారా? నాకు చూసినట్టు గుర్తే లేదు. లేదమ్మా, నీ పెళ్ళికి రాలేకపోయాను. అప్పుడు నేను బయట ఊర్లో ఉన్నాను. ఓ ఆ, లాలు పనికి వెళ్ళాడా ఏంటి? అవును అంకుల్, కావాలంటే ఫోన్ చేస్తాను. లేదు లేదు, రాని రాని, ఏం కంగారు లేదు. వాడు ఇప్పుడు కూడా ఆ రెసార్ట్లో మేనేజర్గానే కదా ఉన్నాడు. అవును అంకుల్. నేను నీ దగ్గర కొన్ని విషయాలు చెప్పాల్సి ఉందమ్మా. నేను ఇప్పుడు కాల్ చేసినా కూడా వాడు నా కాల్ అటెండ్ చేయట్లేదు. ఒకవేళ అటెండ్ చేసినా కూడా ఏదో ఒకటి చెప్పి నా కాల్ కట్ చేస్తున్నాడు. వాడు నా దగ్గర కాస్త డబ్బులు అప్పు తీసుకున్నాడు. రూపాయి 2 రూపాయలు కాదు, 80 లక్షల రూపాయలు. ఆ డబ్బులు వాడికిచ్చి నేను బాగా ఇరుక్కున్నానమ్మా. వాడి వల్ల నాకు పెద్ద సమస్య అయిపోయిందమ్మా. వాడి మీద ఎలాంటి తప్పు లేదో నాకు బాగా తెలుసు. వాడు ఇంతకుముందు ఒక ఐటీ ఫీల్డ్లో ఉండేవాడు కదా. వీడి ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక అమెరికన్ ఐటీ కంపెనీ ఫ్రాంచైజ్ ఇక్కడ ప్రారంభించాలని వాళ్ళ ఐడియా. కంపెనీ వాడు పెట్టిన ఒకే ఒక డిమాండ్ ఏంటంటే ఎయిర్పోర్ట్ పక్కన ఒక 5,000 స్క్వేర్ ఫీట్లో సొంతంగా ఒక బిల్డింగ్ ఉండాలనేది. అందుకనే వాడికి సహాయం చేశాను. నాకొక షేర్ ఆఫర్ చేశారు వాళ్ళు. ఈ ముగ్గురు వెధవలు కలిసి వాళ్ళ షేర్ని 4వ వాడి దగ్గర ఇచ్చేశారు. వాడొక పెద్ద ఫ్రాడు. డబ్బులు తీసుకుని వాడు పారిపోయాడు. ఇప్పుడు ఈ ముగ్గురు రోడ్డు మీదకి వచ్చేశారు. నీ బంగారం అంతా నీ దగ్గర ఉందా, లేదా దాన్ని కూడా అమ్మేశాడా వాడు? అదంతా నా దగ్గర ఉంది. అయితే మంచిదే. తెలుసు కదా, ఎటువంటి బాధ్యత లేనివాడు వాడు. ఎందుకు ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, కానీ తనను కూడా సరిగ్గా చూసుకోలేకపోతున్నాడు. నిజం చెప్పాలంటే వాడిని చూసిన నరికి పాడేద్దామని ఇక్కడికి వచ్చాను. కానీ నీలాంటి ఒక అమ్మాయిని చూశాక ఆ విషయాన్నే మర్చిపోయాను. అంకుల్ ప్లీజ్ ఏం చెయ్యొద్దు. నాకు ఇదంతా తెలీదు. నా నా దగ్గర 50 తులాల బంగారం ఉంది. అది నేను ఇస్తాను. అదిస్తే కూడా ఒక 10-15 లక్షలే కదమ్మా వస్తుంది. మిగతాకి నేనెక్కడికి వెళ్ళేది? ఇది ఇవ్వడానికే మా ఇంట్లో వాళ్ళు చాలా కష్టపడ్డారు. నాకు ఒక చెల్లి కూడా ఉంది. నాకు ఏం చేయాలో తెలియట్లేదు అంకుల్.